నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. ఇదేదో సినిమా ఫంక్షన్ అయితే వాళ్ళ అభిమాన హీరోని చూడడానికి తండోపతండాలుగా వస్తారు. ఇది వాళ్ళకున్నటువంటి ఒక రకమైన మోహం. నిజ జీవితంలో హీరోలు గుర్తించలేరు, కానీ తెర మీద ఒక రచయిత రాసినటువంటి ఒక గొప్ప పాత్రని, ఒక మానవీయ కోణం ఉన్నటువంటి ఒక హీరోని, ఆ పాత్ర దాన్ని నటించిన హీరోకి దాసులై వాళ్ళ మీద మోహంతో ఇలాంటి ఫంక్షన్స్కి ఎక్కువగా వస్తారు. కానీ ఆ హీరోకి ఆ లక్షణాలు ఉన్నాయో లేదో వాళ్ళకి అనవసరం. ఆ పాత్రకు ఆ లక్షణాలు ఉంటే ఆ పాత్రను పోషించిన హీరో వెనుక ఇంతమంది వచ్చి చూస్తారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలలో సేవలో నిమగ్నమైన వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానం చేసుకుని ఈ గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఇలాంటి సభలకి సమావేశాలకి బహుశా ఇలా రావడం చాలా అరుదు. అందుకే మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనాలు తెలియజేశాను. అందరికీ ఏదైనా సేవ చేయాలని ఉంటుంది, ఎవరికీ ఉండకుండా ఉండదు. కానీ అవకాశాలు, అనేక రకమైనటువంటి అవకాశాలు ఉండాలి. ఒకటి, మనకు ఉండాలి ఎవరికైనా ఇవ్వాలి అంటే. రెండు, ఇవ్వాలని ఉన్న మనస్తత్వం ఉండాలి. మూడు, ఎవరికి ఇవ్వాలి? ఆ పాత్ర దానం చేస్తే కష్టం కదా, పాత్రని దానం చేయాలి అంటారు. దానం అంటే కేవలం డబ్బే కాదండి. సమయదానం, సేవాదానం, ఆరోగ్యదానం, అన్నదానం, వస్త్రదానం, ఇలా అనేక రకాల దానాలు ఉన్నాయి. అన్నిటికన్నా గొప్పది సమయదానమే. ఎందుకంటే డబ్బు దానం చేస్తే మళ్ళీ తిరిగి డబ్బును మనం పొందవచ్చు. మన సమయాన్ని దానం చేస్తే తిరిగి మనకు ఆ సమయం రాదు. సమయం ఎప్పుడు వెనక్కి ముందుకే నడుస్తుంది. ఇవాళ ఈ కార్యక్రమంలో చెప్పుకోదగ్గ విశేషాలు ఏమిటంటే, ఎవరైనా సేవ చేస్తుంటే వాళ్ళ సేవను గుర్తించడం ఒకటి, గుర్తించి వెరిఫై చేసుకోవడం, వీళ్ళు నిజంగా అంత సేవ చేస్తున్నారా లేదా అని సమీక్షించి చూసుకోవడం, ఆ తర్వాత ఎన్నిక చేయడం. ఎన్నిక చేసి ఊరుకోకుండా వాళ్ళని ఇలాంటి సభల్లో పరిచయం చేసి వాళ్ళకి హితోధికంగా వెన్నుదన్నుగా సహాయం చేయడం, ఎవరి చేతన సహాయం చేయించనివ్వడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు. మా రాజా చాలా కాలంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా వారి శ్రీమతి స్మృత్యర్థం ప్రారంభించిన లతా రాజా ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది చాలా మనందరం గర్వపడాల్సిన విషయం. ఆయన సంపాదనలో సింహభాగం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవ చేసేవాళ్ళు గుర్తించడం, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళకి సభాముఖంగా పరిచయం చేయడం, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, మళ్ళాంటి వాళ్ళకి సహాయం చేయనివ్వడం. నేను వారితో నా ప్రయాణం గత 10 ఏళ్ళుగా సాగుతుంది, 10-12 ఏళ్ళుగా. నాకు ఇవ్వాలని ఉంటుంది, కానీ అర్హత కలిగిన వ్యక్తులు వెతికే ఓపిక, తీరిక, సమయం లేవు. ఆ కార్యక్రమం అంతా ఆయన చూస్తారు. ఆ సెలెక్ట్ చేసిన వ్యక్తుల్లో, సంస్థల్లో నాకు నచ్చిన సంస్థకి నేను చేసే ఇతోటి సహాయం చేస్తూ ఉంటాను. అది జరుగుతూ వస్తుంది. ఇవాళ ఈ సమావేశంలో నాకు అంటే మిగతావి కూడా గొప్పవే, మనసుకు హత్తుకున్నటువంటిది బాలా ఫౌండేషన్. వారు నాకు పరిచయం ఉంది, బాలచంద్ర గారు. వారు కామర్స్ డిగ్రీ హోల్డర్, ఆడిటర్. అవి పక్కన పెట్టి, ఆ వృత్తిని పక్కన పెట్టి ప్రవృత్తిలోకి దిగి సేవ చేస్తున్నారు. ఈ ఒక్క వ్యక్తి చేస్తే కాదు, ఒక సంస్థగా, ఒక వ్యవస్థగా రూపొందించి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం. వారి సంస్థకు నేను వెళ్ళి చూశాను, నాకు బాగా మనసుకు హత్తుకుంది. ఈసారి వారికి అవార్డు ఇవ్వడం బాగుంది అని నేను రాజా అనుకున్నాను. నా వంతుగా బాలా ఫౌండేషన్కి ఈ సందర్భం నుంచి ప్రారంభించి ప్రతి ఏటా 5 లక్షల రూపాయలు ఆ ఫౌండేషన్కి ఇస్తానని నేను ప్రకటిస్తున్నాను. అంటే మా శాంత వసంత ట్రస్ట్ నుంచి ఇవాళ 5 లక్షల చెక్ పంపిస్తాను వాళ్ళకి. ఈ రకంగా
రాబోయే 5 సంవత్సరాలకి వాళ్ళకి నా కమిట్మెంట్ ఏటా 5 లక్షల లెక్కన. మీకు వారు చేసిన సేవలు ఆ వీడియో చూస్తే నచ్చితే మీ వంతు మీరు సహాయం చేయండి. ఇక్కడ ఎంత అనేది ముఖ్యం కాదు, మీ మనసు ముఖ్యం. మీరు ఇవ్వాలని ముందుకు ఒక్క అడుగు వేస్తే 10 మంది 10 అడుగులు వేస్తారు. ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఈ వీడియో రాజా మీకు చూపిస్తున్నాడు. అంతేగాని నేను ఇంత ఇస్తున్నాను అని దాన్ని ప్రకటన చేసుకొని గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఇది చూసి ప్రేరణ పొంది మీరెవరైనా మీకు తోచిన రూపాయో, 2 రూపాయలు, 10 రూపాయలు, 1,00,000 ఎంతైనా ఇవ్వండి. ఇవన్నీ సమాజంలో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులు సరిదిద్దడానికి పనికొచ్చేటటువంటి ఒక కార్యక్రమం. అన్ని ప్రభుత్వాలు చేయలేవు, ప్రజలు కూడా దాంట్లో భాగం పంచుకోవాలి. మన సాటి వాళ్ళకి మనం చేయడం మన విద్యుత్ ధర్మం. మంచిది. నమస్కారం. పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు, ఫౌండర్ శాంతా బయోటెక్. వారు బాలా ఫౌండేషన్ అన్నారు. బాలా గారు పెట్టిన ఫౌండేషన్ కాబట్టి బాలా ఫౌండేషన్ అన్నారు. ఈ అభయ ఫౌండేషన్కి వారు ఏటా 5 లక్షలు డొనేషన్ని ప్రకటించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.